నల్గొండ జిల్లా చిట్యాలలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా నకరికేల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఆయన బహిరంగ సవాలు విసిరారు. గత 4.5 సంవత్సరాల్లో తాను చిట్యాల పట్టణానికి చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలలో వేముల వీరేశం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి అభివృద్ధిపై బహిరంగ చర్చకు వస్తే తాను తన 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పిస్తానని చిరుమూర్తి లింగయ్య ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే చర్చకు రాకుండా అభివృద్ధి చేయలేదని తేలితే వేముల వీరేశం తన 12 మంది అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరిస్తే కనకదుర్గమ్మ గుడికాడికి రావాలని, అక్కడే అభివృద్ధిపై చర్చిద్దామని మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య స్పష్టం చేశారు. వేముల వీరేశం గారిని మేము అడుగుతున్నాం, కనకదుర్గమ్మ గుడి దగ్గరికి రా. 2014-18 ఎమ్మెల్యేను చిట్టాలకు ఏం చేసినో చెప్పు. ఏ బదాల్లో ఏ రోడ్డు చేసినో, ఏం పని చేసినో చెప్పండి. 2009-14 నేను ఎమ్మెల్యేని ఏం చేసినో చెప్పగలను. మొన్న కరోనా ఉన్నా కూడా 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాల కాలంలో మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సహకారంతో మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చిట్టాల పట్టణంలో నేను ఏ గల్లీలో ఏం పని చేసినా, డ్రైనేజ్ నిర్మాణం కానీ, రోడ్లు కానీ, వైకుంఠధామ నిర్మాణం కానీ, ఏం కార్యక్రమం చేసినా నేను చెప్తా. నీకు దేవుని మీద చిత్తశుద్ధి ఉన్నా, నువ్వు అంబేద్కర్ గారి యొక్క విలాసం మీద చిత్తశుద్ధి నమ్మకం ఉన్నా, ప్రజలంటే ఒక విశ్వాసం ఉన్నా, నీ తల్లిదండ్రుల సాక్షిగా, నీ పిల్లల సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నా పిల్లల సాక్షిగా మీడియా ద్వారా చెప్తున్నా, చిల్లరమల్లర మాటలు ఎవరు మాట్లాడాల్సిన పని లేదు. చిల్లరమల్లర మాటలు ఎవరితో పడితే మైక్ ఇచ్చి స్లిప్ ఇచ్చి తిట్టిపియవలసిన పని లేదు. నువ్వు తిట్టిపించినా మాకేం పెద్ద మా కిరటాలను కింద పడలేదు. మేము మనసు చిన్నపుచ్చుకుంటున్నాం. నేనేందో ప్రజలు తెలుసు, మీరేందో ప్రజలు తెలుసు. గత 16 సంవత్సరాల్లో మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా. ఇప్పుడు 2వ మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీరు ప్రజలకు ఏం చేశారు, ఎవరి మీద ఏం దాడులు మీరేం చేశారు, నేనేం దాడులు చేసినో, ఎవరి మీద నా టీం గాను అనుచర వర్గం ఏం వసూలు రాయలు ఉన్నారో అందరికీ తెలుసు. అందుకని ఏమంటాడంటే, చిట్టాల మున్సిపాలిటీ కనకదుర్గమ్మ గుడే వేదిక. ఈ చిట్టాల పట్టణానికి మీరు ఓటు అడగొచ్చు, ఒక జాతీయ పార్టీగా అడగొచ్చు. కానీ మేము ఏమడుతున్నాం, మీరు ఏం చేసారు చిట్టాల పట్టణానికి చెప్పండి అని ప్రశ్నిస్తున్నాం. నేను ఏమంటున్నా, మీరు బాగా చేసారు కాబట్టి కనకదుర్గమ్మ గుడి దగ్గర రమ్మంటాను. నువ్వు ఏం చేసినావో ఈ 25 నెలల కాలం చిట్టాల పట్టణానికి ఏం చేసినావు, నేను 4.5 సంవత్సరాల కాలం చిట్టాల పట్టణానికి నేను ఏం చేసినా, నేను వస్తా. నేను చేయలేని చెప్పి ప్రజలు సర్టిఫికేట్ ఇస్తే నా 12 మంది అభ్యర్థులను విత్డ్రా చేయించుకోపోతా. నువ్వు ఆ ఛాలెంజ్ సిద్ధమా అని అడుగుతున్నావు. మాటలు చెప్పడం కాదు, 12 విత్డ్రా చేయించుకుంటా. నువ్వు విత్డ్రా చేయించుకుంటావా? నీ ముఖ్యమంత్రి ఉండో, ఎంపీ ఉండో, ఎమ్మెల్యే ఉండో, కౌన్సిల్ చైర్మన్ ఉండో, నీ అంగుల ఆర్బాలు చాలా ఉన్నాయి. కానీ ఏం చేసినా చెప్పమని అడుగుతున్నా. ఈ ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం